ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో బేసిక్గా ఇప్పటి వరకు మనం ఐడియాస్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఐడియాస్లోనే ఒక చిన్న చేంజ్ కావాలని అనుకుంటున్నాను మేడం. ఏంటి అంటే ఇప్పటి వరకు వాటర్ ప్లాంట్ బిజినెస్ చాలా వరకు చేసి ఉంటారు. అందులో లాస్ చూసిన వాళ్ళు ఉంటారు, అందులో ప్రాఫిట్స్ చూసిన వాళ్ళు ఉంటారు. ప్రాఫిట్స్ చూసిన వాళ్ళు ఆ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలి అంటే ఏ విధంగా చేసుకోవచ్చు, వాళ్ళు లాస్లో ఉన్న వాళ్ళు ఇంకే రకంగా బిజినెస్ని కనుక గ్రో చేసుకుంటే ఆ బిజినెస్ అనేది ప్రాఫిటబుల్ బిజినెస్ అయ్యే మార్గం ఉందంటారు మేడం. ఏ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి? ఎస్ సిరి గారు, చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఒక బిజినెస్ చేస్తున్నాము అంటే వాటికి ఎక్స్పాన్షన్ కూడా చాలా చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఎప్పుడైతే బిజినెస్లో జరుగుతుందో అప్పుడే గ్రోత్ అనేది చూడగలము. ఒక చోట ఉండి ఒక ఏరియాలోనే మీరు స్థిరపడి ఒకే ప్రోడక్ట్ అమ్ముతున్నారు అంటే దానికి లైఫ్ టైం ఎంత, సో ఎంతవరకు మీరు చేయగలరు బిజినెస్, ఇవన్నీ కొద్దో గొప్ప ఆలోచనలతో కూడి మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలి. సో ఒక ప్రోడక్ట్ చేస్తున్నారు, వీటి త్రూ కూడా మనం ఇంకొకటి యాడ్ ఆన్ చెయ్యొచ్చా అనే థాట్ వస్తే చాలు చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటిదే వాటర్ ప్లాంట్ బిజినెస్. వాటర్ ప్లాంట్ అనేది ఎక్కడ చూస్తున్నాం చాలా వరకు మనకు ఆర్ఓ కావచ్చు, మినరల్ వాటర్ కావచ్చు, ఇంకా రకరకాలుగా అంటే జస్ట్ వాటర్ కన్సంప్షన్కే లక్షలు పోస్తున్నారు జనాలు వాళ్ళ ఇంటికి. అంటే ఫ్యామిలీ పరంగా మనం కన్జ్యూమ్ చేసే వాటర్ కరెక్ట్గా ఉంటే హెల్త్ బాగుంటుంది అనే కాన్సెప్ట్ చాలా మందికి వచ్చింది అండ్ అది కూడా ఫాలో చేస్తున్నారు ఆల్మోస్ట్ ఆల్. కాకపోతే వాటర్ ప్లాంట్ త్రూ జస్ట్ వాటర్ ఒక్కటే అంటే ఆర్ఓ వాటర్ కాకుండా ఇంకా ఇతరితర అంటే డివిజన్స్లో కూడా మనము తయారు చేసుకోవచ్చు ఇలాంటి వాటర్ ప్లాంట్ త్రూ. సో మీరు డిఎం వాటర్ అని విన్నారా సిరి గారు? ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే బ్యాటరీస్లో యూజ్ చేస్తారనమాట. బ్యాటరీ అంటే మనకు కరెంట్ వెళ్ళిన తర్వాత యూజ్ అవుతుంది కదా యూపీఎస్ లాగా. సో అలాంటి చోట యూజ్ చేస్తారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు ఎలక్ట్రానిక్ గూడ్స్లో కూడా ఇది యూజ్ చేస్తారు. అండ్ తర్వాత ఇదే కాకుండా మనకు కూలెంట్ అనేది చాలా చాలా డిమాండెడ్ అనమాట బయట మార్కెట్లో. సో ఇది వెహికల్స్ స్టక్ అయినప్పుడు కార్ కానివ్వండి, తర్వాత 2-వీలర్ కానివ్వండి, ఎక్కడైనా సరే కూలెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ వాటర్ కూడా ఈ ప్లాంట్తో తయారు చేసుకోవచ్చు అనమాట. చిన్న మిషనరీ, కాకపోతే 20x20 అంటే ఒక 750 SFT మీ దగ్గర ప్లేస్ ఉంది అంటే ఈ ప్లాంట్ పెట్టుకోవచ్చు. అండ్ 3 టైప్స్ ఆఫ్ వాటర్ అనేది మీరు ప్రొడ్యూస్ చేసి మార్కెట్లో సెండ్ చేయొచ్చు అండ్ మంచిగా డబ్బులు అనేది చూడొచ్చు. ఎందుకంటే జస్ట్ విత్ 5 lakhs బడ్జెట్లో మీరు స్టార్ట్ చేశారంటే ఇక్కడ రూరల్లో ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు సిరి గారు. ఎందుకంటే రూరల్ ఎందుకు అంటున్నాను అంటే అక్కడ స్థలం అనేది చాలా మంచిగా ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పడచ్చు మీకు, కానీ ఒక్కసారి మీరు మార్కెట్లోకి వెళ్తున్నారు అంటే ఇంకా సప్లై ఎంతైనా చెయ్యొచ్చు అనే ధైర్యం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఏరియా చూస్ చేసుకోండి. ఏరియా చూస్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది ప్రొడక్షన్ అయిన తర్వాత ఇంకా మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ ఎక్కడ చెయ్యొచ్చు. సో బ్యాటరీస్ కానివ్వండి అండ్ తర్వాత ఇతర డిఫరెంట్ నేను చెప్పాను కదా ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ అని చెప్పి. సో ఫస్ట్ వచ్చేసి మీరు ఆర్ఓ అంటే ఫ్యామిలీస్కి సప్లై చేస్తారు అండ్ వర్కింగ్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా సప్లై చేస్తారు. దిస్ ఈజ్ ఫర్ డ్రింకింగ్ వాటర్ అనమాట. అండ్ డిఎం వాటర్ ఈజ్ ఫర్ బ్యాటరీస్, వీటికి సప్లై చేస్తారు. అండ్ తర్వాత వచ్చేసి కూలెంట్ ఆల్మోస్ట్ ఆల్ మీకు వెహికల్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ యూపీఎస్ఎస్ కానివ్వండి అండ్ తర్వాత కంప్యూటర్ సిస్టమ్స్ కానివ్వండి, ఇందులో అంతా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి చోట అంటే ఎలాంటి షాప్స్ ఉన్నాయి అన్నది ఒక్కసారి మీరు అవగాహన తీసుకొని పరిశీలిస్తే అక్కడ మొత్తం మీరు మార్కెట్లో స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట. సో ఆటోమొబైల్స్ షాప్ అనేది మీరు టార్గెట్ చేశారంటే ఇక్కడ మీకు ఈ ఇతర అంటే ఇంకా యాడ్ ఆన్ చేస్తున్న వాటర్స్ అక్కడ సప్లై చేయొచ్చు హాయిగా హ్యాపీగా. అండ్ తర్వాత ఆర్ఓ విషయానికి వస్తే సిరి గారు, ఆర్ఓ వాటర్ అనేది రెగ్యులర్గా మనం చూస్తుంటాము ఎంత డిమాండ్ ఉంది. వీటి త్రూ కూడా మనము చాలా మనీ జనరేట్ చేయొచ్చు అనమాట. సో మీరు ఒక ఇంటి దగ్గరే ఒక ప్లాంట్ పెట్టుకొని అలా చేస్తారా, లేకపోతే చాలా సంస్థలతో కనెక్ట్ అవి కూడా సప్లై చేస్తారా అన్నది మీ చాయిస్. ఎందుకంటే బడ్జెట్ అండ్ తర్వాత ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్లేస్ ఒక 750 SFT త్రూ 1000 SFT ఉంది మా దగ్గర అంటే ఈ ప్లాంట్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. మిషనరీ కూడా జస్ట్ మీరు 60,000 నుంచి బుక్ చేశారంటే వాళ్ళు
మీకు ఇంటి దగ్గర వచ్చి ఇన్స్టాల్ చేసి డెమో ఇచ్చి అండ్ తర్వాత మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ మీరు ఓన్గా అప్లై చేసుకోవాలి. బట్ హౌ టు ప్రొడ్యూస్ ద ప్రోడక్ట్ అన్నది కంప్లీట్ డీటెయిల్గా వీళ్ళు డెమో ఇస్తారు అండ్ ఇన్స్టాలేషన్ అవన్నీ చేసిన తర్వాతే మీరు మిగతా అమౌంట్ అనేది కట్టాలన్నమాట. ఇది ఛత్తీస్గఢ్లో ఉన్న ప్రోడక్ట్ ఇది. సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు మాకు, వి విల్ కనెక్ట్ దెమ్ సిరి గారు. సో ఎప్పుడైనా సరే డిఫరెంట్గా ఎప్పుడైతే ఆలోచిస్తామో అప్పుడు మన బిజినెస్ ఒక స్థాయికి తీసుకెళ్ళొచ్చు. ఇప్పుడు చాలా వరకు ఆర్ఓ వాటర్ సప్లైస్ చాలా వరకు చూస్తుంటాము, చేస్తుంటారు. వీళ్ళు ఇలాంటి ప్లాంట్ ఒక్కసారి ఆలోచించారంటే ఇంకా మీ బిజినెస్కి యాడ్ ఆన్ అవుతుంది ప్రాఫిట్. సో ఇలాంటి మిషనరీ చాలా చాలా డిమాండెడ్గా మారుతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే సపరేట్ కూలెంట్ కానివ్వండి, డిఎం వాటర్ కానివ్వండి తయారీ అవుతుంది. అలా కాకుండా ఆర్ఓతో పాటు మీకు ఇవి రెండు కలిసి వస్తాయి అన్నది ఒక్కసారి మీ నుంచి ఇవన్నీ సప్లై అవుతున్నాయి మార్కెట్లోకి అంటే ఇంకా మీ డిమాండ్, మీ బిజినెస్ గ్రోత్ అనేది ఆటోమేటిక్గా కొద్దో గొప్ప రోజుల్లోనే చాలా ముందుకి తీసుకెళ్ళచ్చు. సూపర్ మేడం. అండ్ మీరు చెప్పిన ఈ బిజినెస్ ఐడియా ఏదైతే ఉందో అది ప్రాఫిటబుల్ బిజినెస్లో ఉన్న వాటర్ ప్లాంట్ బిజినెస్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటుంది. అండ్ అలాగే ఎవరైతే లాస్లో ఉన్నారో, ఐ మీన్ టు సే మేము పెట్టాం కానీ మాకు అంతగా మేము ఎక్స్పెక్ట్ చేసిన రిటర్న్స్ రావట్లేదు అనుకునే వాళ్ళకి కూడా ఈ ఐడియా అనేది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో అలా ఎవరికైనా కూడా దీని గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు ఈ బిజినెస్ని అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్లీ సిరి గారు, ఇలా బిజినెసెస్ చేస్తున్న వాళ్ళు అంటే మేము పర్టికులర్గా ఈ బిజినెస్ చేస్తున్నాము, ఇంకా దీనికి ఏ ప్రోడక్ట్ యాడ్ ఆన్ చేయొచ్చు, మార్కెటింగ్ ఎలా చేసుకోవచ్చు, అండ్ తర్వాత వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు మార్కెటింగ్ కి చేసుకోకుండానే బిజినెసెస్ లాస్ అనేది చూస్తూ ఉంటారనమాట బిజినెస్లో. సో ఇలాంటి వాళ్ళు అందరూ మమ్మల్ని సంప్రదించవచ్చు. జస్ట్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.